నమస్కారం అండి. హోవర్డ్ స్కూల్లో జరుగుతున్న ఈ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పిల్లలు కూడా చాలా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు బోర్డు మీద నేర్చుకునే దానికన్నా ఇలా ఇంకా ఎక్కువగా నేర్చుకోగలరు. వాళ్ళకు అలా గుర్తుండిపోతుంది అనమాట. అరే చిన్నప్పుడు మేము ఇలా మా స్కూల్ వాళ్ళు ఇలా నేర్పించారు అనేది చాలా బాగా గుర్తుండిపోతూ ఉంటుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ మ్యాథమెటిక్స్ డే కండక్ట్ చేయడము, రామానుజన్ సార్ని గుర్తుంచుకోవడము చాలా ఆనందంగా ఉంది. మన ఈ హోవర్డ్ స్కూల్ వాతావరణం కూడా చాలా నీట్గా ఉంటుంది. పిల్లలే కానీ వాళ్ళ లాంగ్వేజే కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి ఇంగ్లీష్లో కూడా మా ఎల్కేజీ పాప చిన్న పాప తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో కూడా. థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ టీచర్స్. Good afternoon. These children are celebrating Ramanuja's birthday as Mathematics Day today, and I'm really very happy with these children. They have really implemented practically whatever that they have learnt in the classroom, and it is really amazing. That's it. वैसे ही कर रहे अच्छा ही है पूरा. Especially that little girl is really amazing. Good afternoon. I came to visit this Howard School. Today they are conducting Mathematics Day, and I visited so many exhibition centers, but I am not satisfied with this. How they are created, and but these Howard School teachers and students, they are creative, very innovative ideas, and the way they are explaining very well, and moreover the Howard School premises and the environment, they are maintained in a highly professional manner, and whatever maybe they are conducting nowadays every other schools are I'm not telling other schools, but thing is that they are just keep on doing with their studies only, but this Howard School is not only studies, they are maintaining their tempo with the cultural activities and other like Mathematics Day, Yellow Day, Red Day, and all the matters are they are covering, and really they are doing very lot of hard work for this, and thank you so much. So జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన హోవర్డ్ పాఠశాలలో. పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేశారు. నైస్, ఇలానే బాగా చేస్తూ ఉండాలి. వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ అన్నీ కూడా ఈరోజు దేర్ ప్రిపరేషన్స్ టీఎల్ఎమ్స్లో కానీ అందులో బాగా చూపించడం జరిగింది. రియల్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వర్క్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ టు ద స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్స్. Hi, in our Howard పాఠశాల మనము మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు హోవర్డ్ స్కూల్లో మ్యాథమెటికల్ డే జరుపుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా అవేర్నెస్గా ఉన్నారు. చాలా మ్యాథ్స్ గురించి కూడా చాలా వాళ్ళు గ్రిప్ ఉన్నది వాళ్ళకి. కొంచెం ఈ స్కూల్లో కూడా నేను ఇది సెకండ్ టైము పార్టిసిపేట్ చేయడము. పిల్లలు చాలా బాగా చెప్తున్నారు అబౌట్ మ్యాథ్స్ గురించి. వాళ్ళు మ్యాథ్స్లో కూడా చాలా పికపింగ్గా ఉన్నారని అనిపిస్తుంది నాకైతే. చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి మ్యాథ్స్ గురించి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది కూడా పేరెంట్స్కి తెలుస్తున్నది. చాలా బాగుంది. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ స్థానిక రోటరీ నగర్లోని హోవార్డ్ హై స్కూల్ తరపున జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ దినం మనం గణిత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రముఖ గణిత విద్వాంసులు శ్రీనివాస రామానుజన్ గారు ఇదే రోజు అంటే డిసెంబర్ 22వ తారీఖు 1887వ సంవత్సరంలో జన్మించారు. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధునిక గణిత విద్వాంసుల్లో ప్రముఖులు. ఆయనతో సమకాలీనులైన జిఎస్ కారు గారు రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే టఫ్ మ్యాథమెటిక్స్ బుక్లోంచి అనేక సిద్ధాంతాలను నిరూపించిన మహనీయులు. అందువల్ల ఆయన్ని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్, అంతేకాకుండా ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ వారు ఆయనకి సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. అలా సభ్యత్వం పొందిన భారతీయుల్లో ఆయన రెండవ వారు. ఇక గణితం గురించి చెప్పాల్సి వస్తే, గణితం మనం నిద్రం లేచింది మొదలు, గడియారం చూసింది మొదలు
తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు గణితం మనతో మమేకమై ఉంది. ఎలా అంటే వంట చేయాలి అని అంటే వంటకు కావాల్సిన కొలతలు అవసరం. టైలర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ కొలతలు అవసరం. వ్యాపారం చేయాలంటే డబ్బుకు సంబంధించిన లెక్కలు అవసరం. ఒక ప్రణాళిక వేయాలంటే దానికి సంబంధించిన లెక్కలు అవసరం. ఒక ఆట ఆడాలంటే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అంటే కొలతలు అవసరం. ఇలా ప్రతి దానికి మనం గణితంతో మమేకమై ఉన్నాము. కావున నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే గణితంలో ప్రావీణ్యత సాధించిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో చాలా త్వరగా పైకి వస్తున్నారని నా అభిప్రాయం. అందుకని విద్యార్థులకు నేను అందించే సూచన ఏంటంటే గణితంలో ప్రావీణ్యత పొందండి. ఒకవేళ మీరు ఎక్కడైనా గణితంలో వెనుకబడి ఉంటే తిరిగి మళ్ళీ మీ గణిత ఉపాధ్యాయుల దగ్గర మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని అందులో ముందుకు వెళ్ళి త్వరగా జీవితంలో స్థిరపడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.